ఈ వీడియో చేయడానికి కొద్దిసేపటి ముందు కూడా శ్రీరెడ్డి వీడియో చూశాను, నేను పోస్ట్ కూడా చేశాను, మీరు చూసే ఉంటారు. శ్రీరెడ్డి మాట్లాడుతుంది ఆ వీడియోలో, ఇన్నాళ్ళు వైసీపీకి ఊడిగం చేసినటువంటి శ్రీరెడ్డి తన మీద తను ఎక్కడున్నానో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక్కుని లోపలేయడం వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు, మీరు నన్ను ఏం కాపాడతారు, నన్ను అసలు మీరు ఎప్పుడు ఓన్ చేసుకోలేదు మీ వైసీపీ పార్టీ అనేసి ఆవిడ అరుస్తుంది ఆ వీడియోలో. అంటే లోపలేసేంత తప్పులు చేసేలాగా వీళ్ళు ఎంకరేజ్ చేయడం, వీళ్ళు చేయడం. ఏ పార్టీ వాళ్ళైనా ఇటువైపు శ్రీరెడ్డి ఉంటే అటువైపు ఇంకెవరో ఉంటారు, అది వేరే విషయం. తెలుగుదేశం పార్టీ సైడ్ రాజకీయాలలో హింసని మాత్రమే నమ్ముకుని రాజకీయం చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ఆ సైకోయిజం అనేది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలో బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అటు కేసీఆర్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ అట్లాగే ఉన్నాయి, ఇటు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా అట్లాగే ఉన్నాయి. ఒక బీహార్ లాగా, ఒక వెస్ట్ బెంగాల్ లాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనేది వీళ్ళ యొక్క బేసిక్ ఇన్స్టింక్ట్ లాగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో అంత భారీ నెంబర్తో గెలిచినా సరే, గెలిచిన తర్వాత వీళ్ళ ఫుల్ కాన్సన్ట్రేషన్ లోకల్ లెవెల్ లీడర్ల యొక్క ఫుల్ కాన్సన్ట్రేషన్ గతంలో తమని 5 సంవత్సరాలుగా లేదా 2019లో గెలిచినప్పుడు ఇట్లా భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిచినప్పుడు ఎలా అయితే తమ మీద అటాకులు చేశారో వాళ్ళ మీద రివర్స్లో అటాకులు చేయాలి, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, నాశనం చేయాలి. ఒక వీడియో చూసా, రోడ్డు మీద కూర్చోబెట్టి ఒక అతన్ని బలవంతంగా చెప్పిస్తున్నారు, అతనితో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడికి సారీ చెప్పిస్తున్నారు. అంటే అంత అధ్వానంగా రాజకీయాల్ని నడుపుతున్నారు, నడపడాన్ని జనరలైజ్ చేస్తున్నారు. నేను 100 సార్లు మొత్తుకునేది ఒకటే, ఏదైనా సరే తెర మీదకి రాగానే దాన్ని వెంటనే అణిచేయకపోతే హింస లాంటి అంశాలని ఓవర్ ద డెకేడ్స్ అవి సహజమైపోతే, నార్మల్ అయిపోతే. ఈరోజు 2019 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ ఎట్లా అయితే తెలుగుదేశం పార్టీని తీవ్రంగా హింసకి గురి చేసి నరకం చూపించిందో, టీడీపీ శ్రేణుల్ని వైసీపీ వాళ్ళు ఎట్లా నరకం చూపించారో, ఈరోజు రివర్స్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా వైసీపీకి నరకం చూపించేటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ మొదలైంది? 2019లో మొదలైందా, 24లో మొదలైందా, 14లో మొదలైందా, 2009లో మొదలైందా? కాదు, ఎన్నో దశాబ్దాల నుంచి కూడా కొంచెంగా పెరుగుతున్నటువంటి హింసని ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేయకుండా, ఉదాహరణకు 2014లో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు కూడా ఇట్లాగే వైసీపీ శ్రేణుల మీద, కాంగ్రెస్ శ్రేణుల మీద తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి హింసకు గురి చేసింది. అప్పుడు చంద్రబాబు నాయుడు సరిగ్గా కంట్రోల్ చేయాలి. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి, ఇంకా ఆయన గురించి చెప్పగల మహానుభావుడు గురించి, ఆయన కూడా కంట్రోల్ చేయాలి. ఈ రోజు మళ్ళీ ఇప్పుడు అదే వైసీపీ పార్టీకి తీవ్రమైనటువంటి దెబ్బగా పరిగణించేటువంటి పరిస్థితి. ఎన్నోసార్లు తెలుగుదేశం పార్టీ గతంలో 2019-19, 14-19 ఉన్నప్పుడు హింసని ప్రేరేపిస్తూ చేసినటువంటి పనుల పట్ల ఏ రోజు చంద్రబాబు నాయుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలా, సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చింతమనేని అంశమే తీసుకోండి, నేరుగా ఎంఆర్ఓ మీద ఆయన దాడి చేసినటువంటి కేసులో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఆయన పట్ల? వనజాక్షి మీద ఆయన ఓపెన్గా దాడి చేస్తే, ఆవిడ ఏ వర్గం, ఎస్సీ ఎస్టీ వర్గం పక్కన పెట్టిన, అసలు ఒక మనిషి మీద, ఆవిడ మహిళ, మగాడ, ఎస్సీ ఎస్టీ వదిలేద్దాం, ఒక మనిషి మీద ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే తీవ్రమైనటువంటి దాడి చేసినప్పుడు అసలు ఆరోపణలు వస్తేనే సస్పెండ్ చేస్తారా? అట్లాంటి వ్యక్తికి మళ్ళీ సీట్ ఇచ్చి గెలిపించుకున్నారు టీడీపీ వాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపుల్కి వద్దాం. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద వైసీపీ రౌడీ మూకలు వెళ్ళి దాడి చేస్తే ఈయనేం మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టి? ఇదంతా చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కోపం తెప్పించినప్పుడు కొంతమంది అట్లా రియాక్ట్ అవుతూ ఉంటారు. నువ్వు సీఎం స్థానంలో ఉండే వ్యక్తి అట్లా చేసేది, సీఎం స్థానంలో ఉండే చంద్రబాబు నాయుడు చింతమనేని లాంటి వాళ్ళు ఉద్దేశం మళ్ళీ సీట్లు ఇచ్చేది. అంటే బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్స్లో ఉండి మనందరినీ సరైన దారిలో నడిపించాల్సినటువంటి వీళ్ళు కేవలం హింస చెలరేగితే అది తమకి కలిసి వస్తుందేమో అన్న ఒక్క ఆశతో, లేదా ఆ యొక్క సెక్టార్స్ని కంట్రోల్ చేస్తే, ఆ సెక్షన్స్ని కంట్రోల్ చేస్తే అక్కడ వాళ్ళ యొక్క కోపానికి మేము గురవుతాం అనేటువంటి భయంతో, ఎయిదర్ ఒళ్ళు పొగరుతో లేదా భయంతో అదుపు చేయలేనటువంటి పరిస్థితి. పల్నాడులో జరిగినటువంటి ఎలక్షన్ రోజు గొడవలకి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు తమ పార్టీలో ఎవరైతే అటాకులు చేశారో అటువైపు వాళ్ళని, ఇటువైపు వీళ్ళని ఒక్కళ్ళని సస్పెండ్ చేశారు. నాకు పేరు చెప్పండి. అంటే అకౌంటబిలిటీ చెప్తున్నా, రెస్పాన్సిబిలిటీ చెప్తున్నా. ఎట్లా ఉండాలంటే, ఒక పార్టీకి సంబంధించి ఇష్యూ జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెండ్ చేసేస్తారు, పదవి నుంచో ఆ పార్టీ యొక్క మెంబర్షిప్ నుంచో సస్పెండ్ చేసేస్తారు. ఆ తర్వాత ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తారు. దాంట్లో ఆ వ్యక్తి కాస్త బెటర్గా ఉన్నాడు, లేదు పెద్దగా ఏం చేయలేదు అనుకుంటే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. ఇంకా బీజేపీ చాలా బెటర్, వరస్టే, అందులో కాస్త బెటర్, వరస్ట్లో బెటర్. ఆ రాజా సింగ్ అతను నోటుకొచ్చినట్టు మాట్లాడితే ముస్లిమ్స్ గురించి ఫస్ట్ ఏదో చూచు మంత్రంగా సస్పెండ్ చేసేసి మళ్ళీ ఎలక్షన్ టైం తీసుకున్నారు. ఇంకా అంటే బీజేపీ చేసిందే దరిద్రం అంటే దాన్ని బెటర్గా చెప్తున్నారంటే వీళ్ళు ఇంకెంత వరస్ట్గా ఉన్నారో అర్థం చేసుకోండి. కక్షలని, పగలని ప్రజల మధ్య సృష్టించేసి ఈరోజు న్యూట్రల్ పీపుల్ కూడా, తెలుగుదేశం సపోర్ట్ చేసే వాళ్ళు, వైసీపీ సపోర్ట్ చేసే వాళ్ళు పక్కన పెడదాం, కొంతమంది న్యూట్రల్ పీపుల్ సమాజంలో ఉంటారు కదా, ఒక 20%, 30%, మిగతా అందరినీ కూడా ఏదో ఒక పార్టీ తీసుకోకపోతే ఏదో నరాలు దిగిపోతాయనే ఫీలింగ్ క్రియేట్ చేశారు కాబట్టి తీసుకుంటున్నారు, వేరే విషయం. అందరూ న్యూట్రల్సే మనం. సో అట్లా న్యూట్రల్ పీపుల్ ఉంటారు కదా, న్యూట్రల్ పీపుల్ కూడా సహజం మామూలే కదా. 2019లో వైసీపీ గెలిస్తే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టారు. సో ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కొడుతున్నారు. నార్మలైజ్ చేసేటువంటి సిచ్యువేషన్, దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చారు. రేపొద్దున ఏమైందంటే రాను నీ గుమ్మం నా గుమ్మం కూడా వస్తారు వాళ్ళు. హింస అనేది నమ్ముకుని బతుకుతున్నటువంటి వ్యక్తులు ఎట్లా బతుకుతారంటే, వాళ్ళు ప్రతిదీ హింసతోనే సాధించుకుంటారు. నీ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు చేయి, నా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు చేయి, నీ పిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్, నా పిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్లో వేసుకుని, మీ పిల్లలకి గంజి అలవాటు చేసి, మా పిల్లలకి గంజి అలవాటు చేసి, దానికి కూడా హింసని తెర మీద తీసుకొస్తారు. దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా
మీకు ఒక అద్భుతమైనటువంటి ఓటుని ద్వారా మనుషుల్ని ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటువంటి అద్భుతమైన ఒక కాన్సెప్ట్లోనే వీళ్ళు హింసని అతిపెద్ద ఆయుధంగా వాడుకుంటున్నప్పుడు, చాలా పవిత్రమైన దాంట్లోనే హింసని వీళ్ళు ఆయుధంగా వాడుకుంటున్నప్పుడు, ఒక గంజాయి అలవాటు చేయడానికో, ఒక ఇల్లు కబ్జా చేయడానికో, ఒక ఊరిని నాశనం చేయడానికో, ఒక మర్డర్ చేయడానికో వాళ్ళు హింసను ఎందుకు ఎన్నుకోరు? పాజిటివ్ దాంట్లోనే, మంచి జరిగే దాంట్లోనే హింసను ఎన్నుకుంటున్న వాళ్ళు చెడుని హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడానికో, దొంగతనం చేయడానికో, రేపు దొంగడు ఇంటికి వచ్చి హింసను చేసే పరిస్థితులు వస్తాయి. నెమ్మదిగా అవే వస్తాయి. ఇమీడియట్గా జరగకపోవచ్చు. ఈ రోజు నా ఇంటికి ఎవరు రావట్లేదు కదా, వైసీపీ టీడీపీ కొట్టుకున్నారు కదా అని అనిపిస్తుంది మనకి, కానీ అదిగా జరుగుతుంది. ఈ రోజు గాయపడిన లేదా చచ్చిపోయినటువంటి వైసీపీ శ్రేణులు, 2019లో గాయపడిన లేదా చచ్చిపోయినటువంటి టీడీపీ శ్రేణుల కుటుంబాల పరిస్థితి ఏంటి? ఆ ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పిల్లల భవిష్యత్తు పరిస్థితి ఏంటి? తండ్రి లేకుండా లేదా తల్లి లేకుండా ఆడవాళ్ళేం తక్కువ కదా, ఆడవాళ్ళు కూడా వెళ్ళి ఇంకొక ఆడదాన్ని, వేరే పార్టీకి సంబంధించిన ఆడదాన్ని జుట్టు పట్టుకుని కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు కూడా అంతే మూర్ఖంగా బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు తేడా కాదు. చిన్నపిల్లలను కూడా ఉన్మాదులాగా తయారు చేసేటువంటి సిచ్యువేషన్ని, కక్షలతో పగలతో రాజకీయాలను నడిపేటువంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ని సృష్టిస్తున్నటువంటి రాష్ట్రంలో బతుకుతున్నాం మనం. ఈరోజు నేను అంటుంది ఏంటంటే, ఒక అకౌంటబిలిటీ లేదు. గతంలో నేను ఇట్లా చెప్పడం తప్పు అని ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి నోరెత్తి ఎందుకు మాట్లాడరు? ఈ రోజుకి చింతమనేని ప్రభాకర్ విషయంలో తప్పు ఉందని చంద్రబాబు నాయుడు గారు ఆయన అభిమానులుగా ఎందుకు ఒప్పుకునే పరిస్థితి లేదు? దీనికి ఇప్పుడు కామెంట్లో ఏదో సోది కవరింగ్లు చెప్పుకోవడం కాదు. జరిగిన స్పాట్లో యాక్షన్ ఉన్నప్పుడు రేపు పొద్దున ఆయన తప్పు చేసేట్టు తర్వాత ప్రూవ్ అవుతుంది, తర్వాత సంగతి. ఒక వ్యక్తి మీదో లేకపోతే కొంతమంది వ్యక్తుల మీద చర్య తీసుకున్నప్పుడు వాళ్ళు తప్పు చేసేట్లే తర్వాత ప్రూవ్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళని మనం చర్య తీసుకున్నప్పుడు ఇంకొకటి అట్లాంటి తీసుకోవడానికి చాలా జాగ్రత్త పడతారు, చాలా భయపడతారు, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ అకౌంటబిలిటీని, రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ మీకు తగలడు ఉంటే, ఈ బిగ్ నాయకులకు తగలడు ఉంటే, అప్పుడు ఆ తర్వాత మీ శ్రేణులకు కూడా అది తగలటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు కూడా అది అలవాటయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ అంశాల్లో పవన్ కళ్యాణ్ కూడా నేను తప్పుపడతా. ఆయన కూడా ఇప్పటి వరకు వైసీపీ మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఆయన కూడా ఎక్కడ స్పందించాలి. అఫ్ కోర్స్ జనసేన పార్టీ శ్రేణులకు గెలిచిన తర్వాత మనం గెలిచింది బాధ్యతతో గెలిచాము, కక్ష సాధింపు కాదని అప్రిషియేట్ చేస్తారు. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు, నోట్ పరంగా, మీడియా పరంగా ఇచ్చారు, ఏదో ప్రెస్ నోట్ లాంటిది. ఓకే, అప్రిషియేట్ చేస్తా, అంతవరకు అప్రిషియేట్ చేద్దాం. కానీ మీ శ్రేణుల వల్ల జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద గొంతెత్తి గళమెత్తి చాటనప్పుడు మిమ్మల్ని గెలిపిస్తాం ఎందుకు? అవతల వాళ్ళని ఓడిస్తాం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పే వీళ్ళు కూడా చేయకూడదు, దీని మీద ఎక్కువగా స్పందించాలి, దీని మీద మాట్లాడాలి అనేది మాత్రమే నా కోరిక. ఎందుకంటే మీరు అల్టిమేట్గా వెళ్ళి చూస్తే మీకు నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి మీద కాదు పడుతున్న నష్టం, చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద కాదు పడుతున్న నష్టం. ఒకవేళ పడిన వాళ్ళు పుంజుకోగలరు, వాళ్ళ వెనక మంది ఉంది, మార్పులో ఉంది, డబ్బు ఉంది. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నప్పుడు, ఇళ్లకొచ్చి ఇళ్లలో సామాన్లు విసిరేసి పగలగొడుతున్నప్పుడు వాళ్ళు ఎంత నష్టపోతున్నారు? రానున్న 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు దాంట్లో నుంచి బయటపడటానికి ఒక ట్రామాని క్రియేట్ చేస్తున్నారు. చిన్న పిల్లల ముందు వాళ్ళ అమ్మల్ని నాన్నల్ని కొట్టేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. 2019లో ఇదే చేశారు వైసీపీ మూకలు, ఇప్పుడు అదే వైసీపీ మూకలకి టీడీపీ మూకలు చేస్తుంది ఇదే. కనీసం చేతిలో లా అండ్ ఆర్డర్ ఎప్పటికైనా మన చేతిలోకి వచ్చింది కదా, ఇదివరకు మనం ఇబ్బంది పెట్టిన వాడిని లీగల్గా ఇబ్బంది పెడదాము, లీగల్గా వాడు చేసినటువంటి తప్పుల్ని మనం చూపించే ప్రయత్నం చేద్దాము అనే మైండ్ సెట్ను కూడా మీరు తయారు చేయలేకపోతున్నారు, జగన్ అయినా చంద్రబాబు అయినా. ఇక ఏం పాలన తీసుకొస్తారో, ఏం రాష్ట్రాన్ని బాగు చేస్తారో, హింసనే ఇదిగా పెట్టుకుని బతుకుతున్నటువంటి మీకు నిజంగా దండం.